పోలింగ్ డేట్ రచ్చ దుమారం రేపిన ఢిల్లీ సీఈఓ సర్క్యులర్. ఆ రాష్ట్రంలో ఏప్రిల్ 16న లోక్సభ పోలింగ్ అంటూ ప్రస్తావన, రిఫరెన్స్ కోసమేనంటూ తిరిగి ఎలక్షన్ కమిషన్ క్లారిటీ. తెలంగాణ ఫేజ్పై మొదలైన చర్చలు, ఏప్రిల్లోనే నిర్వహించే ఛాన్స్. ఎన్నికల అధికారులకు ఢిల్లీ సీఈఓ జారీ చేసిన ఇంటర్నల్ సర్క్యులర్ పెద్ద దుమారం రేపింది. ఆ రాష్ట్రంలోని 7 పార్లమెంటు స్థానాలకు ఏప్రిల్ 16న పోలింగ్ ఉండొచ్చని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అందులో పేర్కొన్నారు. జనవరి 19న జారీ చేసిన ఆ సర్క్యులర్ వైరల్ అవుతుంది. దానిపై స్వయంగా ఢిల్లీ సీఈఓ వివరణ ఇచ్చారు. కేవలం రెఫరెన్స్ కోసం మాత్రమే ఒక తేదీని ఫిక్స్ చేసుకున్నామని, దానికి తగినట్లుగా అడ్వాన్స్ ప్లానింగ్ చేసుకోవడమే దాని ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పొలిటికల్ పార్టీలు సైతం అలర్ట్ అయ్యాయి. తెలంగాణ పోలింగ్ షెడ్యూల్పై ఇలాంటి ఊహాగానాలు, లీకులు రాకపోయినప్పటికీ కాస్త ముందు వెనుక తేదీలు ఉండొచ్చనే అంచనాతో రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు వాటి యాక్టివిటీస్పై ఫోకస్ పెంచాయి. మొత్తానికైతే ఈ పోలింగ్ డేట్కి సంబంధించిన విషయంలో ఫిబ్రవరి 16న లోక్సభ ఎన్నికలు ఢిల్లీలో జరుగుతాయని చెప్పేసి మాట్లాడినప్పుడు, అసలు నిజానికి ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేడి నడుస్తూ ఉంది. మరి ఈ క్రమంలో కేవలం ఢిల్లీకి మాత్రమేనంటూ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం, దానికన్నా ముందు రోజే మరి ఇక్కడ కిషన్ రెడ్డి లాంటి నాయకులు కానీ మిగతా నాయకులు కానీ వాళ్ళందరూ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, తప్పకుండా ఏప్రిల్లో ఎలక్షన్ జరుగుతాయి, మీరందరూ జాగ్రత్తగా పనిచేయాలి, తప్పకుండా అంటే పార్టీని ముందు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలని చెప్పేసి బీజేపీ శ్రేణులకు వాళ్ళు చెప్పినటువంటి వార్తలు కూడా మనం చూసాం. మరి ఇదిలా ఉండగా ఫిబ్రవరి 16న అంటే ఏప్రిల్ 16 నాడు లోక్సభ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కేవలం ఢిల్లీ వరకు మాత్రమే ఒక నోటిఫికేషన్ ఇచ్చినటువంటి విషయంలో మరి దేశవ్యాప్తంగా ఒక దుమారం అయితే రేస్తూ ఉంది. మరి ఏప్రిల్ 16న ఎన్నికలు పెడితే ఏప్రిల్ 16 నాడు ఎన్నికలకు సంబంధించిన విషయము దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు ఏ రాష్ట్రాల్లో అయితే మరి లోక్సభ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందో అందరికీ సమాధానం ఇవ్వాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ మరి సమాచారం ఇవ్వకుండా ఈరోజు కేవలం ఢిల్లీకి మాత్రమే మేము, అది కూడా రిఫరెన్స్ కోసం మాత్రమే పెట్టుకున్నాము, అది నిజంగా మేము అనుకోలేదు. ఏప్రిల్ 16ని ఒక డేట్ పెట్టుకొని పని చేసుకుంటే ఏ రోజు వరకు ఆ రోజు వరకు అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు కానీ మిగతా వాళ్ళందరూ కానీ కమిట్మెంట్గా పనిచేసి డేట్ ఫిక్స్ ఉండేది ఉంటే దానికోసం పనిచేసేటువంటి అవకాశాలు ఉంటాయి. దానికోసం పెట్టుకున్నాం కానీ ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. మరి ఏది ఏమైనా ఎలక్షన్ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే అదే డేటు దేశవ్యాప్తంగా ఇచ్చేది ఉంటే మరి ఇక్కడ నుండి రాజకీయ పార్టీలు 2 నెలల పాటు, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలుకు సంబంధించిన విషయంలో వాళ్ళు అమలు ఎలా చేయాలి ఏంది అని చెప్పేసి వాళ్ళకు పని చేసుకుంటా ఉన్నారు. మరి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చేది ఉంటే, ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేది ఉంటే మరి ఆ పథకాలకు సంబంధించిన విషయంలో కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించిన విషయంలో కానీ ఇవన్నీ ఆగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వానికి కనీసం ఒక 15 రోజుల నెల రోజుల ముందే వీటన్నింటిని చెబితే ఈ డేట్ అని చెప్పేసి ఒక మాట వాళ్ళకి తెలుసుంటే మరి వాటిని మనం కూడా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా పథకాల అమలు చేయాలా వద్దా, మరి ప్రజల్ని మోసం చేయడానికి మనం హామీలను ఇచ్చినామా, లేదంటే ఎన్నికలకు ముందు హామీలను నెరవేర్చుకొని ఎన్నికలకు పోదామా అనే ఆలోచనకి పార్టీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ ఏంటిది ఏప్రిల్ 16న నిర్వహించేటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో దేశవ్యాప్తంగా అదే డేట్ కనుక ఫిక్స్ అయితే మరి ఈరోజు కేవలం ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన విషయంలోనే వాళ్ళు నిర్ణయం తీసుకుంటా మరి బీజేపీ ఢిల్లీలో గెలవడం కోసం అక్కడ మనం వాళ్ళని పని చేసుకోవడం కోసం, ముఖ్యంగా తెలంగాణలో కూడా కిషన్ రెడ్డి ఆల్రెడీ చెప్పాడు తప్పకుండా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉంటాయని. మరి అక్కడ ఢిల్లీలో, ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇట్లా ఎక్కడైతే బీజేపీ అధికారంలో లేదో ఆ రాష్ట్రాలలో బీజేపీ శ్రేణులు ముందుబడి పనిచేసుకోవడం కోసం మాత్రమే ఈరోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు మాత్రమే సమాచారం ఇస్తుందా, మరి దేశవ్యాప్తంగా అందరికీ ఒకేసారి ఎన్నికలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూనే ఈరోజు కేవలం ఒక్కొక్క రాష్ట్రం వరకే పరిమితంగా, అంటే లోక్సభ ఎన్నికలు అనగానే అది దేశవ్యాప్తంగా జరుగుతాయని చెప్పేసి అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ నిన్న కూడా అదే జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఏప్రిల్ 16న డేట్ పెట్టింది అనగానే లోక్సభ అనగానే మరి తెలంగాణలో కూడా జరుగుతాయి కావచ్చు అని చెప్పేసి ఎలక్షన్ అని చెప్పేసి నిన్నటి నుండి జరుగుతూనే ఉంది. మరి ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ మాత్రం మేము ఒక రిఫరెన్స్ తీసుకున్నాం అంతే, అది ఇంకా దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ స్థానాలకు సంబంధించిన విషయంలో కాదు అని చెప్పేసి అయితే చెప్తా ఉంది. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, మన మార్పు చేర్పులు ఉంటాయా, తేదీ మారేటువంటి అవకాశాలు ఉంటాయి, ఏం జరుగుతుందో చూద్దాం.